హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. ఇప్పటి వరకు ఏంటంటే షార్ట్ వీడియోసే పెట్టుకుంటున్నాను. లాంగ్ వీడియో అనేది మా బాబుతో తీయడము ఆ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందనని ఇప్పటి వరకు లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. ఎప్పుడో చాలా రేర్గా పెడుతున్నాను ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే. అయితే ఏమైంది అనుకున్నారు? మేము అసలు గుంటూరు నుంచి వైజాగ్ వచ్చింది ఇదిగోండి మా అన్నయ్య పెళ్ళి కోసమే. వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, మా అన్నయ్య, మా పెదనాన్న, మా పెద్దమ్మ పెళ్లి చూపుల నుంచి మేము వైజాగ్ వచ్చే వరకు కూడా, అంటే అందరు ఆడపిల్లలు కొంచెం దగ్గరలోనే ఉన్నారు. మేమే గుంటూరులో ఉన్నాము. దాంతో ఏమైందంటే దూరంగా ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడి రాలేరేమో, అందరూ ఉండి వాళ్ళు లేకపోతే కొంచెము బాధగా అనిపిస్తుంది కదా. వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా ఉంటారు, మరి మేము అక్క చెల్లెలు అందరము ఉంటే ఒకే చోట అందరము కలిసినట్టు ఉంటుంది. అందులోని పెళ్ళి, అన్నయ్య పెళ్ళి ముఖ్యంగా. దాంతో ఏమైందంటే ఎప్పటి నుంచో మాకు ఫోన్స్ చేస్తూనే ఉన్నారండి. ఎటువంటి కారణాలు చెప్పడానికి లేదు అసలు. ఏది ఏమైనా బావా మీరు సెలవులు పెట్టుకొని ఖచ్చితంగా రావాల్సిందేనని. కాకపోతే అన్నయ్య పెళ్ళి కోసము మాకు అన్నిసార్లు చెప్పకపోయినా మా అన్నయ్య పెళ్ళే కదేనండి, ఖచ్చితంగా ఏది ఏమైనా సరే వచ్చేయాలనే అనుకున్నాము. ఫైనల్గా ఇదిగోండి మార్నింగ్ దిగాము. ఇంకా దొడ్డమ్మ అప్పటికే ఫోన్ చేసింది, వీలైతే రండి లేకపోతే కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, మరి నైట్ అంతా జర్నీ చేసుకొని వస్తారు అనేసరికి ఇంకా మార్నింగ్ అంతా పడుకొని ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసామండి. భోజనాలు అయితే కరెక్ట్గా అవుతున్నాయి. మా అన్నయ్యకి పాపము, మాకైతే బిర్యానీ ఎంచక్క బంగాళదుంప కూర, పప్పుచారు, స్వీటు, అప్పడాలు అన్నీ కూడా. వీడికేమో పప్పు అన్నం పెట్టేసరికి ఇంకేంటి, అప్పటికి చాలా ట్రై చేసాము కొంచెం పెట్టండి అని. పెళ్ళిలోనే పప్పు అన్నమే పెడతారు కదండి, కాకపోతే పెళ్లి టైంకి వాళ్ళకి కొంచెం ఎటువంటి ఇబ్బంది ఉండకూడదానని పప్పన్నం పెడతారని అనుకుంటున్నాను నేను. మరి దానికి ఇంకొక రీజన్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం ఇంట్లో ఒక 5గురికి 10 మందికి వండేటప్పుడే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి బాగా రావడము, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోవడము. అలాంటిది ఇక్కడ ఇంతమందికి వండరు, చాలామంది కూడా. పెదనాన్నకి చుట్టాలందరూ, దొడ్డమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మరి ఇంకా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇంకా ఇంటి దగ్గర బాగా తెలిసిన వాళ్ళు అందరికీ కూడా పెళ్ళి ముందు రోజు నుంచే భోజనాలు ఇంట్లోనే. మా వదిన, మా పిన్నులు, మా అత్తలు వాళ్ళే వండేశారు. చాలా బాగా చేశారండి, నాకైతే బాగా నచ్చినాయి. భోజనాలు అన్నీ కూడా బాగా అయిపోయి, ఇంకొక విషయం ఏంటనుకున్నారు, మా ఆయన అసలు పెళ్ళికి వస్తారని కూడా మేము అనుకోలేదు. ఆల్రెడీ మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది కదా, దానివల్ల వీళ్ళకి లెటర్ వచ్చింది ఎవ్వరికి కూడా ఎమర్జెన్సీ లేకుంటే సెలవులు పెట్టడానికి లేదనని. అయితే ఏమైంది అనుకున్నారు, వాళ్ళ తమ్ముడు, ఓన్ బ్రదర్ కాదు, మా మామయ్య వాళ్ళ ఓన్ రిలేషన్ వాళ్ళ తమ్ముడు అవుతాడు, నాకు మరిది అవుతాడండి. తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అవ్వడం వల్ల తిను ఏదో అవసరం అయి ఉండి తిను కూడా నాకన్నా ముందే వచ్చేసారు. దాంతో పెళ్లి రోజే కానీ ముందు రోజు కానీ వెళ్ళిపోవాలని అన్నారండి. నేనేమన్నానంటే సరేలే ఎలానో వచ్చావు కదా, అన్నయ్య నీకు కూడా అన్నిసార్లు ఫోన్ చేసి చెప్పాడు, ఒక్కసారి కనిపించేసే, మనం ఏంటంటే వచ్చిన తర్వాత నేను ఎలానో ఉంటాను, మా ఆయన ఒకసారి కనిపించేశారు అనుకోండి, డ్యూటీ కాబట్టి ఎవరు ఏమీ అనుకోరు కదా, అందుకనే మా ఆయనైతే ఒకసారి కనిపించేమన్నానండి. దాంతో మా ఆయన కూడా కరెక్ట్గా భోజనాల టైంకి అయితే వచ్చారు. నేను, మా మరిది, మా చెల్లి మేము వచ్చేసాము. అలాగా మా తమ్ముళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ గుంటూరులోనే ఉన్నారు కదా, మేమంతా కలిసి అయితే వచ్చేసామండి. భోజనాలు అంతా అయిపోయాక 5 రోజుల నుంచి పెళ్లి కొడుకుని చేస్తున్నారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. అక్కడ మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకరోజు, అత్తలు ఉంటారు కదా కొంచెం దగ్గర వాళ్ళు. లాస్ట్ డే ఈరోజు ఏమైంది అనుకున్నారు, ఆల్రెడీ మా బాప్ప ఏమో ఈరోజు నేను పెళ్లి కొడుకుని చేస్తాను అనేసి అయితే అనిందంట. అదిగోండి ఆల్రెడీ కాళ్ళకి పసుపు రాసింది కదా ఆవిడే మా బాప్ప. మా పెద్దమ్మ ఏమనిందంటే, అమ్మ ఎలాగా మీరు వచ్చారు కదా, ఇప్పటి వరకు మరి చెల్లెళ్ళు అందరూ చేశారు, ఈరోజు పెళ్లి కొడుకుని మీ ఇద్దరు చేసేయండి అని అనిందండి. దాంతో ఇంకేంటి హ్యాపీగా నేను, మా చెల్లి, మా వదిన కాళ్ళకి పసుపు రాసేసి పారాన్ని రాసేసి కళ్యాణ తిలకము, బొగ్గు చెక్క అయితే పెట్టేశాము. పెళ్లి కొడుకు చేయడానికి ఇంపార్టెంట్గా అవే కదా చేస్తారు. కళ్యాణ తిలకం పెట్టడంలోని, పారాన్ని పెట్టడంలోని మా వదిన కొంచెం ఎక్స్పర్ట్ అనేది చెప్పచ్చు. తనే కొంచెం అంటే కళ్యాణ తిలకం పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి కదా, దాంతో ఏంటంటే మా వదిన అవన్నీ చూసుకుందండి.
ఫైనల్గా పెళ్ళి కొడుకునైతే చేసేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అన్నీ సడన్గా వాళ్ళు మాకు షాక్ ఇచ్చారనమాట. వెంటనే పెళ్లి సంబంధాలు చూస్తానని అన్న విషయం తెలిసిందే. సడన్గా ఫిక్స్ అవ్వడము, ముహూర్తాలు కూడా ఒక 15-20 డేస్లో పెట్టేశారు అంతే. అయ్యి బాబాయ్ అసలు ఎలా వస్తాము, టికెట్స్ దొరుకుతాయా లేదా అని చాలా కంగారు పడ్డామండి. కానీ వచ్చేసాము. ఇదిగోండి పెళ్ళి కొడుకునైతే చేస్తున్నాము. నేను పెళ్ళి వీడియోస్ షార్ట్ వీడియోలో కూడా పెడుతున్నాను, ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు అలానే మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసింది, అంటే మీరు చూస్తున్నట్టు నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా లేదంటే వీడియోలు ఏమైనా బాగున్నా బాగాలేకపోయినా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదండి. పెళ్ళి కొడుకుని చేసేయడం అయితే అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చుట్టాలు అందరూ ఉంటారు కదా, ఆ రోజు అందరికీ కూడా తాంబూలం అయితే ఇస్తున్నారు. మా దొడ్డమ్మ వాళ్ళ ఇల్లు చూసారా? ఇక్కడి నుంచి చూస్తే వైజాగ్ మొత్తం కనిపిస్తుందండి. అంటే కొండకి చివరన ఒక ఇల్లు ఉందంటే అది మా దొడ్డమ్మ వాళ్ళ ఇల్లే. కింద నుంచి చూస్తే మా దొడ్డమ్మ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. అంటే అంత పైన ఉంటుంది. అప్పట్లో వాళ్ళు ఏంటంటే అంత పైన కట్టేసుకున్నారు. ఎలా వైజాగ్లో కొంచెం ఓన్ హౌస్ ఉండడమే కష్టం కదా, అప్పట్లో అక్కడైనా కొంచెం ఆ మాత్రం ప్లేస్ ఉండటము, ఇంకెందుకులే ఇదైనా దొరికింది, కిందన మళ్ళీ ఇంకా చాలా కష్టం, ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టాలని ఆ రోజుల్లోనే ఇల్లు అయితే కట్టేసుకున్నారండి. చాలా పైన ఉండేది. అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఎక్కేసేవాళ్ళం. మేము కూడా మా చిన్నప్పుడు వైజాగ్లోనే ఉండేవాళ్ళము. ఎంత సరదాగా సండే వచ్చినా పండగ హాలిడేస్ వచ్చినా మా అన్నయ్య వాళ్ళ ఇంటికే వచ్చేసేవాళ్ళమి. వాళ్ళతో కలిసి ఆడుకోవడము, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవడము చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు మరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, జాబ్స్ పరంగా అత్తవారి ఇల్లు అన్నీ కొంచెం దూరం అయిపోవడము, కొంచెం దూరం పెరిగిపోయింది. ఇలాంటప్పుడైనా మరి అందరూ కనిపించాలి, అందరూ ఒకసారి మాట్లాడుకోవాలి కదా అని ఇలాంటి సందర్భాలలే కదండి కొంచెం కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పుడో చూస్తూ ఉంటాము. ఇదిగోండి ఇదే మరి ఈరోజుటి వీడియో. అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయితే అయిపోయింది. ఫుల్ వీడియో అనుకోండి, కొంచెం అన్ని మూమెంట్స్, తర్వాత అందరూ సరదాగా ఉండేది అన్నీ కనిపిస్తాయి. షార్ట్ వీడియోలు ఇదంతా పెట్టలేను కదండి, అందుకనే ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇదే మరి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్. పెళ్ళికొడుకుని చేసిన మా అత్త ఈవిడే. బాయ్.